వాగ్దేవి, చెప్పేస్తుందేమో. పూజ దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఊరికనే వెళ్ళాను. ఏమైంది తల్లి? ఏం లేదు. సరే, పూజ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు, కూర్చోవాలి. అలాగే. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अष्टदशदशाङ्गुलं पुरुष ये वेदकं सर्वं यद्भूतं यच्च भव्यं उतामृतत्वस्येशानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायाश्च पुरुषः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वो वेत्पुरुषः पादोऽस्यः भवात् पुनः ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकादिसमुद्भिता उज्जत्भानुसात्राभा चतुर्बाहु समन्विता रागस्वरूपसाक्षात्रोधातारान्कुलस्वला मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं तेः कान्ताय कल्याणनिधेन्द्रियेभ्यां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఆడవాళ్లు తమ సౌభాగ్యం నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలని భర్తల దగ్గర పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి. నన్ను ఆశీర్వదించండమ్మా. నేనా? వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్లు చేసుకునేది. నేను కూడా ఆడపిల్లనే కదమ్మా. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే నాకు కూడా మంచి జరుగుతుంది కదా. ఆశీర్వదించండమ్మా. ఆగమ్మా. నువ్వు పెళ్లి కావాల్సిన దానివి, నేను సౌభాగ్యం లేని దాన్ని. పసుపు కుంకాలు కోరుకునే నీలాంటి వాళ్ళని వాటికి దూరమైన నేను ఆశీర్వదించకూడదమ్మా. సౌభాగ్యం అనేది పసుపు కుంకాల్లో మాత్రమే ఉండదమ్మగారు. మంచి మనసులో, మంచి ఆలోచనలో, మంచి మాటలోనూ ఉంటుంది. అలాంటి వ్యక్తి మనల్ని దీవిస్తే మంచి జరుగుతుందమ్మగారు. ఈ కుటుంబంలో అందరికన్నా పెద్దవారు మీరు. మీ దీవెనలు తప్పకుండా ఫలిస్తాయి. నన్ను
బిస్కెట్లు వాళ్ళకు వేసి అందర్నీ పడగొట్టేస్తుంది. బుచ్చమ్మ చెప్పింది నిజమే అక్క. నీ మనసు మంచిది కాబట్టే నీ చెయ్యి తిండి తింటూ ఈ కుటుంబం హాయిగా ఉంది. నీ ప్రేమ దీవెనలు మా అందరికీ కావాలి. నీ భర్త కూడా వచ్చుంటే బావుండేది శాంభవి. రారు. అదృష్టం అనేది ఉండాలి కదక్కా. మంచివారే, కాకపోతే మనుషుల మీద చూపించాల్సిన ప్రేమని మనీ మీద చూపిస్తారు. హ్మ్. అందుకే నేనిక్కడ, ఆయన అక్కడ. ఏకాంబరం గారు, మేడం. ఇప్పుడు కూడా పూజేనా? అవును మేడం, ఉదయం చేసింది అమ్మవారి పూజ, ఇప్పుడు చేసుకునేది ఆడవాళ్ల పూజలు. అంటే చూడండి మేడం, మీకే తెలుస్తుంది. ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏకాంబరం గారితో మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? అవి తీసుకొచ్చా దేనికి పెద్దమ్మా? పెళ్ళైన ఆడవాళ్లు ఈ జల్లిళ్ళలోంచి చంద్రుణ్ణి చూసిన తర్వాత తమ భర్తల్ని చూడాలి. పెళ్లి కాని ఆడవాళ్లు చంద్రుణ్ణి చూసిన తర్వాత కోరుకున్న వాళ్ళని చూస్తే వాళ్లతోనే వాళ్ళకి పెళ్ళవుతుందమ్మా. అయితే ముందు నేను చూస్తాను. నీకు పెళ్ళీడొచ్చిన తర్వాత చూద్దుగానిలేమ్మా. వనజ, రామ్మా, తీసుకో. నవ్య, నువ్వు కూడా వెళ్ళు. అలాగే పిన్ని. అబ్బా, పెళ్లి చూపులో చూసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకలా చూసుకోవడం? పో అన్నయ్య. నువ్వు కూడా చంద్రుణ్ణి చూసి మీ బావని చూడు.
బావిక్కడ లేడు. నేను తీసుకొస్తానుండు. శాంభవి, మ్యాగీ కూడా ఇవ్వు. చంద్రుణ్ణి చూస్తుంది. అందరూ అక్కడుంటే నువ్విక్కడేం చేస్తున్నావు బాబు? నేనెందుకంటే అక్కడ అందరూ అడుగుతున్నారు బాబు, రాకపోతే బాగుండదు. సరే పదండి. పద. బావన్ చూసావా? చూద్దామనుకునే లోపు వంగిపోయాడు. మొద్దు, దేనికి పనికిరావు. హలో బుచ్చమ్మా, నువ్వు కూడా చూడు. బుచ్చమ్మా చూడు. పర్లేదు చూడు. నాకు నా రాహుల్ బాబు కనిపించాలి. రాహుల్ బాబు తప్ప ఇంకెవ్వరూ కనిపించుకో. మేమందరం చుట్టూ అయిపోయింది. పిన్ని, నువ్వు కూడా చూడు. నువ్వు కూడా చూడమ్మా. వద్దులేక. వద్దంటున్నావేంటి? నీ భర్త కనిపించడని టెన్షన్ పడుతున్నావా? ఎలాగూ రాడుగా. చూడు శాంభవి. వద్దులేక. మీరు బాబుగారు రాలేదని ఎందుకు అనుకోవాలి? మీ మనసులో ఉన్న ప్రేమ బాబుగారిని రప్పిస్తుందేమో అమ్మగారు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? భర్తనే చూడనవసరం లేదమ్మా, ఆ చంద్రుని చూసినా చాలు. చూడు పిన్ని. చూడు మమ్మీ, నా కోసం ప్లీజ్ మమ్మీ. బుచ్చమ్మ ఇవ్వమ్మా. పద.
బాగున్నావు బాబు? బాగున్నాను వదిన గారు. హాయ్ బాబాయ్. హాయ్ తేజ. హలో బాబాయ్. హౌ ఆర్ యు రాహుల్? ఐఎమ్ ఫైన్ బాబాయ్. బాబాయ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ బాబాయ్. రాననుకున్నావా? ఈగో అనేది అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంది. అంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేదనుకున్నావా? ఉదయం మీరు పూజలో లేనందుకు శాంభవి చాలా బాధపడింది. ఇప్పుడు మీరు వచ్చినందుకు చాలా సంతోషం బాబు. బాధపడుతుందని తెలిసే వచ్చాను వదిన గారు. డార్లింగ్, నా మీద ఇంకా కోపం పోలేదా? I love you, Shyam. I love you so much. ఉదయం నిన్ను చాలా గుర్తు చేసుకున్నాను. పూజకొచ్చుండొచ్చు కదా. పూజకొచ్చుంటే అప్పుడు నువ్వు నన్ను ఇలా హగ్ చేసుకుని ఉండేదానివి కాదు కదా. బాబుగారి ఆశీర్వాదం తీసుకోండమ్మా. వందేళ్ల తర్వాత కూడా నువ్వు నన్ను ఇలాగే లవ్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ కరణ్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, బుచ్చమ్మకి చెప్పాలి. ఈ బుచ్చమ్మ మధ్యాహ్నం నా దగ్గరకు వచ్చింది. హలో, లుక్ మిస్టర్, నీకు జాబ్ ఇచ్చింది నీ క్వాలిఫికేషన్ చూసి, అంతేగాని నీ ప్రాబ్లమ్స్ వినడానికి కాదు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. ప్లీజ్ డూ వాట్ ఐ సే. డూ యూ అండర్స్టాండ్? అండ్ దట్ టు టుడే. ప్లీజ్ డూ ఇట్. ఇప్పుడు ఎలా అడగాలి? సార్, ఏంటి? హాఫ్ డే పర్మిషన్ కావాలి సార్. దేనికి? ఇంటికి వెళ్ళాలి సార్. ఎందుకు? భార్య భర్తల కోసం చేసే పూజ సార్. నా వైఫ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సార్. నీకు పని ఇంపార్టెంటా లేకపోతే ఇంట్లో పూజ చేసుకోవడం ఇంపార్టెంటా? అంటే పూజ అయిపోయిన తర్వాత భర్త దగ్గర ఆశీస్సులు తీసుకోవడం కోసం భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది కదా సార్. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకు. ఆఫీస్కి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చూడు. సరే సార్. రమేష్ సార్, ఈరోజు ఇంటికి వెళ్ళి రేపు ఉదయం ఆఫీస్కి రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటే వచ్చే అందం, కలిగే ఆనందం చేతి నిండా డబ్బు కట్టలు పట్టుకుంటే రాదు. అది నీకర్థం కాదని నాకర్థమైంది. అందరి భార్యలు భర్తల కోసం ఆలోచిస్తారు, భర్తల కోసం ఎదురు చూస్తారు. కానీ నా భార్య మాత్రం నన్ను అర్థం చేసుకోదు. మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని ఎందుకు అనుకుంటున్నారు బాబు గారు?